This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. 161 క్వశ్చన్ చూడండి. ఒక పరిశోధన క్షేత్రంలో చిన్న సైజు పొదల సంఖ్య మొదటి సంవత్సరంలో 10% పెరిగి, రెండవ సంవత్సరంలో 8% పెరిగి, మూడవ సంవత్సరంలో 10% తగ్గింది. ఆ క్షేత్రం పొదల ప్రస్తుత సంఖ్య 26,730 అయితే మొదట్లో ఉన్న పొదల సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామండి, మనం సేమ్ ఇనిషియల్ లేటర్ మెథడ్ చేస్తాం, అంతే కదా. ఇనిషియల్ లేటర్ మెథడ్. సో ఫస్ట్ ఇయర్ 10% పెరిగిందంటే అంతే కదా. సో మనం 10% ఏమైనా రాస్తాం, 1/10 అని రాయొచ్చు కదా. సో పెరిగిందంటే ప్లస్ రాస్తాం, అంతే కదా. సో 10 అంటే ఫస్ట్ ఇయర్ ఇనిషియల్గా ఎంత ఉంది, 10. తర్వాత ఏమవుతుంది, 11 అవుతుంది. 10 + 11, 10 + 1 11. నెక్స్ట్ రెండవ సంవత్సరం అంట 8 పెరిగిందంట. సో సెకండ్ ఇయర్ ఏమైందంట, 8% ఎలా రాయొచ్చండి మనం. సో 8% అంటే 8/100 అంటే 2/25, అంతేనా. సో 2/25 అంటే ఇనిషియల్గా 25 ఉంది, తర్వాత ఏమైంది 27 అయింది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, మూడవ సంవత్సరంలో 10% తగ్గింది. థర్డ్ ఇయర్లో అంట 10% తగ్గిందంటే 1/10 అంటే మైనస్ వస్తుంది. మైనస్ ఎందుకు వస్తుంది అంటే తగ్గింది కాబట్టి. సో ఇనీషియల్గా 10 ఉంది, లేటర్ ఏమవుతుంది 9 అవుతుంది. సో ఇది మనకు వాడు ఇచ్చిన క్వశ్చన్. సో తర్వాత ఏమైందట, సో టోటల్ ఏమవుతుందండి ఇక్కడ చూడండి. సో టోటల్ 25,000, టోటల్ 25,000. ఇక్కడ ఎంత అయితే చూడండి. సో ఇక్కడ 99 27 ఎంత అండి, 3 6. సో 63 69 18 1 19. సో 3 17 1 6 2673. రైట్. మనం అజ్యూమ్ చేసుకుంటే మనకు యాక్చువల్లీ 26 స్టార్టింగ్లో 2673 ఉండే, స్టార్టింగ్లో 25,000 ఉండే. బట్ తర్వాత ఏమైంది, అది 26730 అయింది, అంతే కదా. 26730 అయింది. రైట్. సో ఇక్కడ ఎంత అండి, 2500 వస్తుంది, 25000 రాదు. సో 2673 ఈజ్ మనకు అజ్యూమ్ చేసుకుంటే 2673 వచ్చింది. బట్ క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, 26730 ఇచ్చాడు. సో ఇక్కడ ఎంత వస్తుందా అని అడుగుతున్నాడు. రైట్. సో ఇక్కడ ఎంత వస్తుందా అని అడుగుతున్నాడు. సో ఇట్లా మ్యాప్ డ్రా చేస్తే అర్థం కావట్లేదు అండి సార్. కొందరు సార్ ఎలా డ్రా చేస్తున్నారు మీద యారో ఆన్సర్ చూడండి. 2000 మనకు 2673 వచ్చింది. బట్ ఒరిజినల్ ఎంత ఇచ్చాడు, 26,730 ఇచ్చాడు. బట్ మనని ఇనిషియల్గా 2,500 వచ్చింది. సో ఇది ఎంత కనుక్కోమని అంటున్నాడు. అంటే సో 2673 ఇంటూ 10 26,730 ఇంటూ 10 ఎంత వస్తుందండి, 25,000. రైట్. సో ఇక్కడ సింపుల్గా మనము ఇంటూ 10 ఇక్కడ ఇంటూ 10 రాసుకుంటే 25,000 వస్తుంది. సో దాన్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే కొందరికి అర్థం కావట్లేదు. రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటండి మనది. సో మన ఆన్సర్ ఎంత, ఆన్సర్ 25,000. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి. ఒక ఉత్పాదక కంపెనీ ప్రతి సంవత్సరం ఒడిదుడుకులకు ఉంటాయి. 2 వరుస సంవత్సరాలు నిలకడగా 15% ఉత్పాదక పెరుగుతుంది. మూడవ సంవత్సరం 10% తగ్గుతుంది. మళ్ళీ తర్వాత 2 సంవత్సరాలు వరుసగా నిలకడగా 15% పెరిగి మూడవ సంవత్సరంలో 10% తగ్గుతుంది. 1998 నుంచి లెక్క పెడితే 2000 సంవత్సరంలో ఉత్పాదక ఈ మేరకు ప్రభావం అవుతుంది అన్నాడు. అంటే చూడండి, సేమ్ మళ్ళీ ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్. సో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్. సో ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ మనం వాడదాం చూడండి ఇక్కడ. సో ఫస్ట్ 1998లో స్టార్ట్ అయిందంటే మనం 1998 టు సో ఏమవుతుంది మనకు 1998 టు 1999. సో ఎంత, ఫస్ట్ 15% అంట. ఫస్ట్ 2 ఇయర్స్ అంటే 1999 టు 2000 వరకు
ఈ 2 years ఎంత ఉంటుందట 15% పెరుగుతుందంటే దీన్ని ఎలా రాయొచ్చు అండి 15% మనం 15% ఎలా రాస్తాము 3/20 అంటే సో 1990 20 23 ఇనిషియల్ లెటర్ కాన్సెప్ట్ వాడుతున్నాం నెక్స్ట్ 2023 నెక్స్ట్ ఏమన్నాడు 3వ సంవత్సరం అంటే 2000 నుంచి 2001 వరకు ఏమైందంట 10% తగ్గిందంట అంతేనా సో 10% తగ్గిందంటే మనం ఏం రాస్తాం దీన్ని సో 10% తగ్గిందంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము 1/10 -1/10 అని రాయొచ్చు అంటే ఇనీషియల్గా 10 ఉంటుంది తర్వాత ఏమవుతుంది 9 అవుతుంది నెక్స్ట్ ఏమన్నాడు 2001 నుండి 2002 వరకు ఏమన్నాడు మళ్ళీ తర్వాత 2 సంవత్సరాలు వరుసగా నిలకడగా పెరిగిందంట అంటే మళ్ళీ ఏం పెరిగింది 15% పెరిగింది అంటేనా అంటే 15% అంటే మనం ఆల్రెడీ ఏం రాస్తామండి 15% అంటే 3/20 సో ఇనిషియల్గా 20 పెరిగింది అంటే ప్లస్ కాబట్టి 23 సో ఇది యాక్చువల్ క్వశ్చన్ వర్డ్చాడు సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ 1998 నుంచి వెళ్ళి లెక్క పెడితే 2002 సంవత్సరం ఉత్పాదక ఏ మేరకు ప్రభావం అవుతుంది అన్నాడు రైట్ ఉత్పాదకనంట ఏ మేరకు ప్రభావం అవుతుందో మనం కనుక్కోవాలి ఇక్కడ సో కనుక్కుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు కనుక్కుందాం చూడండి సో 20 × 20 400 400 × 10 4000 4000 × 20 8000 రైట్ 28 × 23 ఎంత అండి 529 సో 529 × 9 529 × 9 ఎంత వస్తుందండి సో 529 × 9 ఈజ్ 4761 4761 × 23 ఏంటండి 23 ఎంత అండి సో మనకి ఎంత వస్తుంది 1,09,503 రూపీస్ వస్తుంది రైట్ సో ఇక్కడ ఏమన్నాడు పర్సంటేజ్ చేంజ్ అడిగాడు కాబట్టి డిఫరెన్స్ ఎంత అండి సో మనకు సో డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ సో ఇక్కడ 0 వస్తుంది 80,000 వస్తుంది సారీ సో డిఫరెన్స్ ఎంత వస్తుంది బై ఎంత 29,503 వస్తుంది బై 80,000 into 100 so 0 zeros cancel right so by 8,000 అంటే ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ బై 800 అంటే ఎంత వస్తుంది బై 800 అంటే అరౌండ్ 36.87 వస్తుంది అరౌండ్ 36.87% చేంజ్ వచ్చింది సో మనకు అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుందామండి సో ఇందులో అప్రాక్సిమేట్ వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి సో 37,000 ఇచ్చాడు సో ఆన్సర్ ఎంత అండి 37,000 రైట్ సో ఆన్సర్ 37,000 నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశ జనాభా 10 కోట్లుగా అంచనా వేశారు అది తర్వాతి 3 సంవత్సరాలలో 13,31,00,000 కోట్లకు పెరుగుతుందని అంచనా ఏకరూప పెరుగుదల రేటు ఎంత అన్నాడు రైట్ చూడండి ఇలాంటి క్వశ్చన్లు మనము రేషియో మెథడ్లో చేయొచ్చు సో సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలా చేస్తాం చూడండి సో 10 కోట్లు అన్నాడు కదా సో 10 కోట్లు అంటే సో సో దీన్ని మనం రేషియో ఎలా తీసుకుంటామండి 10 crores రైట్ సో 10 crores కదా రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి దీన్ని మనము 10 crores రాద్దాం క్యాన్సలేషన్ చేయండి 5 zeros క్యాన్సల్ ఎంత ఉంటా అండి 1000 ఉంటుంది ఇక్కడ 1331 రైట్ సో 3 సంవత్సరాలు అన్నాడు కదా 3 సంవత్సరాలు అంటే ఇక్కడ క్యూబ్ రూట్ పెట్టండి 3 సంవత్సరాలు అంటే క్యూబ్ రూట్ పెడితే ఏమవుతుందండి క్యూబ్ అంటే 10 ఇక్కడ ఎంత వస్తుంది 11 రైట్ సో ఈ డిఫరెన్స్ ఎంత ఇప్పుడు మనకి ఏమన్నాడు ఏకరూప పెరుగుదల రేటు కనుక్కోమన్నాడు కాబట్టి ఈ డిఫరెన్స్ ఎంత అండి డిఫరెన్స్ 1/10 into 1/10 into 100 రైట్ సో 1/10 into 100 అంటే ఏంటండి 10%. సో ఇది చాలా లీవ్షీట్ షార్ట్ కట్ అండి రైట్ విచ్ వి యూజ్ ఇన్ ద సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ ది సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ చేయొచ్చు చూడండి. ఒక భవనము 1,33,100 రూపాయలు విలువ గలదాన్ని 72,900 విలువ స్థలంలో కట్టారు. భవనము విలువ సంవత్సరానికి 5% పెరుగుతూ
స్థల ధర 10% పెరుగుతూ పోతే, ఇక్కడ తరుగుతూ ఇక్కడ పెరుగుతూ పోతే ఎన్ని సంవత్సరాల తర్వాత రెండింటి విలువ ఒకటే అవుతుంది అన్నాడు. రైట్. సో ఇక్కడ చూడండి, 1,33,100 రూపాయలు, ఇక్కడ 72,900. సో 0 zeros క్యాన్సల్. రైట్. మనకు గుర్తుపండి, ఇక్కడ 10% అన్నాడు కాబట్టి మనకు 729 అంటే 1,331,729. సో క్యూబ్ రూట్ వేస్తే దేని క్యూబ్ రూట్ 729 అండి. సో 9 క్యూబ్ రూట్ తీసుకోండి ఎంత. సో 9 క్యూబ్ రూట్ అంటే సో 81 9. సో 972. రైట్. సో ఇది 11 క్యూబ్ రూట్ ఎంత అండి. 11 క్యూబ్ రూట్ అంటే 121 ఇంటూ 11 ఎంత వస్తుందండి. 121 ఇంటూ 121 అంటే 1331. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1331 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 729. అంతేనా. సో మనకి ఏమడిగాడు ఇక్కడ, ఎన్ని సంవత్సరాల తర్వాత రెండింటి విలువ ఒకటి అవుతుందంటే 3 years అండి. సో 3 years ఇప్పుడే కనుక్కోకూడదు. చూడండి, ఇంకా సో కొంచెం వెరిఫై చేసుకుందాం మనం. అంటే ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ తగ్గుతుంది అన్నాడు కదా. సో క్యూబ్ రూట్ అంటే 11, ఇక్కడ 9. సో ఫస్ట్ కేసులో ఏమన్నాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత పెరుగుతూ తగ్గుతూ పోతే ఎన్ని సంవత్సరాల తర్వాత రెండింటి విలువ ఒకటే అవుతుందంటే ఈక్వల్ కదా. అంటే 11A. సో ఫస్ట్ 11A ఈక్వల్స్ టు B9. అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ చేస్తున్నాం వాటిని అంతే. ఈక్వల్ అయితే ఏమవుతుంది, A:B ఈక్వల్స్ టు 9:11. రైట్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో తగ్గింది, సెకండ్ కేసులో పెరిగింది. రైట్. ఫస్ట్ కేసులో తగ్గింది, సెకండ్ కేసులో పెరిగింది. ఈక్వాలిటీ అన్నప్పుడు రేషియోస్ చేంజ్ అవుతాయి కానీ, ఈక్వల్ అన్నప్పుడు A:B అయితే B:A అవుతుంది ఈక్వాలిటీ అన్నప్పుడు. రైట్. సో ఈ రూల్ ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంతండి, ఆన్సర్ డి. సో ఇవి చాలా లూసిడ్ షార్ట్ కట్ అండి. ఇది మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్లో వాడతాము. సో ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాము. సో డోంట్ గో ఫర్ దీన్ని మళ్ళీ ఇనిషియల్ మెథడ్ రాసి దీన్ని సాల్వ్ చేయడం అవసరం లేదండి. సో ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక పట్టణ జనాభా సంవత్సరానికి 4% పెరుగుతుంది, కానీ వలసల వలన 0.5% సంవత్సరానికి తగ్గుతుంది. 3 సంవత్సరాల్లో పెరుగుదల రేటు ఎంత అన్నాడు. రైట్. సో చూడండి, ఒక పట్టణ జనాభానంట 4% పెరుగుతుందంట సంవత్సరానికి, వలసల వలన 0.5% తగ్గుతుంది. 3 సంవత్సరాలలో పెరుగుదల రేటు ఎంత అన్నాడు. 3 సంవత్సరాల్లో పెరుగుదల రేటు ఎంత అన్నాడు. సో 0.5% తగ్గిందంటే ఏమవుతుందండి, 4% మైనస్ 0.5% అంతెంట 3.5% అవుతుంది. రైట్. సో సేమ్ మనము ఇనిషియల్ లెటర్ మెథడ్ వాడదాం. చూడండి ఇక్కడ. సో 3.5%ని ఎలా రాస్తామండి మనం. 3.5% అంటే మనము సో 7/200 రాస్తాం, అంతేనా. సో 7/200 అంటే ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుందండి. ఫస్ట్ ఇయర్ 200 తర్వాత సో తగ్గుతుంది అన్నాడు కదా. సో తగ్గి ఎంత అయిందంట. సో మనం 207. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 200, 207. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కూడా కనుక్కోవాలి కదా. సో థర్డ్ ఇయర్ 200, 207. రైట్. సో టోటల్ ఎంత అవుతుందండి ఇక్కడ. టోటల్ సో 2 to 4, 4 to 8 అంటే 4 zeros కాబట్టి 80,000 అవుతుంది. సో 207 ఇంటూ 207 ఎంత వస్తుందండి. సో 4 to ఇది మల్టిప్లై అయితే 42849 వస్తుంది. ఇంటూ మళ్ళీ 207 చేస్తే మనకు టోటల్ ఎంత వస్తుందంటే 88,069,743 వస్తుంది. 88,069,743 వస్తుంది. సో అక్కడ మనకు పెరుగుదల రేటు కనుక్కోమన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, డిఫరెన్స్ తీసుకోవాలి, అంతేనా. సో డిఫరెన్స్ ఎంత వస్తుందండి మనకు. డిఫరెన్స్ ఎంత వస్తుంది, డిఫరెన్స్ ఎంత వస్తుంది. 80,000 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 6 zeros, సారీ 6 zeros తీసుకోండి ఇక్కడ. అంటే ఏమవుతుంది 80 lakhs. సో 80 lakhs అవుతుంది. ఇక్కడ కూడా 88,69,743 అవుతుంది. అంటే డిఫరెన్స్ ఎంత అండి,
8,69,743 by 80 lakhs ఇంటూ 100, రైట్. సో అప్పుడు జీరో జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో దీన్ని డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుంది అంటే 10.871 వస్తుంది. సో అంటే మనకు 10.8% తీసుకోవచ్చు, 10.8%. సో మనకు 10.8% ఆన్సర్లో ఉందో చూద్దాం, చూడండి. సో ఇక్కడ 10.8% ఇచ్చాడు, ఆప్షన్ డి. మన ఆన్సర్ ఎంతండి? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి చూడండి. ప్రస్తుతం జనన రేటు ప్రతి 1000 మందికి 32, అనురూపకంగా మరణాల రేటు 1000 మందికి 11గా ఉన్నది. జనాభాలో నికర పెరుగుదల శాతం ఎంత అన్నాడు. సో నెట్ గ్రోత్ అడుగుతున్నాడు, రైట్. సో నెట్ గ్రోత్ ఈక్వల్స్ టు ఎంత అండి? సో నంబర్ ఆఫ్ బార్న్ మైనస్ నంబర్ ఆఫ్ డెత్. సో బార్న్ ఎంత అండి? 32, డెత్ ఎంత అండి? 11. సో అప్పుడు నెట్ గ్రోత్ ఎంత అవుతుంది? 21, అంతే కదా. సో మన నెట్ గ్రోత్ ఎలా అనుకుంటాం? 21 బై ఎంతమందికి? 1000 మందికి క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి ఇంటూ 100. సో 0 క్యాన్సల్. సో 2.1%. సో నెట్ గ్రోత్ ఎంత అండి మనకు? 2.1% అవుతుంది, రైట్. క్వశ్చన్ చూడండి. ఒక గ్రామంలో మొత్తం జనాభా 5000, పురుషుల స్త్రీల సంఖ్యలో 10%, 15% వరుసగా పెరుగుదల ఉన్నందువల్ల గ్రామ జనాభా 5600 అయింది. అయితే గ్రామంలోని పురుషుల సంఖ్య ఎంత అన్నాడు. సో నార్మల్ మెథడ్ అందరు చేస్తారండి, ఇక్కడ మనం షార్ట్కట్ మెథడ్ చూద్దాం, చూడండి. సో ఈ మెథడ్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేసామంటే సో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యూజ్ చేసాము, సింపుల్ ఇంట్రెస్ట్లో యూజ్ చేసాము. కావాలంటే వీడియోస్ చూడండి. సో ఏమన్నాడు? 5000 మేల్స్ ఫీమేల్స్లో 10% అంట మేల్స్, 15% ఫీమేల్స్, రైట్. సో ఈ 15% పెరగడం వల్ల ఏమైందంటే జనాభా 5600 అయిందంట. గ్రామంలోని పురుషుల సంఖ్య ఎంత అన్నాడు, రైట్. సో ఇక్కడ ఎంత గ్రోత్ పెరిగిందండి? ఎంత గ్రోత్ పెరిగింది? 600, రైట్. సో 600 ఇలా రాసేసుకోండి. మనకు నేను ఒక రూల్ చెప్పాను మీకు. సో ఏది అడిగినట్టయితే దాన్ని క్లోజ్ చేసుకోవాలని చెప్పాను. సో దీన్ని అడిగాడు కాబట్టి, ఇది మేల్స్ అడిగాడు కాబట్టి మేల్స్ క్లోజ్ చేస్తున్నాను నేను, రైట్. మేల్స్ క్లోజ్ చేసినట్టయితే మనకి రిమైనింగ్ ఏది ఉంటుందండి? రిమైనింగ్ ఏది ఉంటుంది? ఫీమేల్స్ ఉంటుంది, 15%, రైట్. సో మనకు 5000లో 15% ఎంత అండి? 5000లో 15% 750, అంతేనా? 5000లో 15% 750. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎందుకు ఉన్నది? ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎందుకు ఉందంటే ఈ రేషియోలలో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఉంది, అంతేనా? సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5%. ఈ 5% ఈ డిఫరెన్స్ ఎంత? 150. సో 5% అనేది 150 అయితే సో 100% ఎంత? 100% ఎంత? అప్పుడు ఏమవుతుందండి? సో 5 × 30, 100 × 30 ఎంత అండి? 3000. అంటే మేల్స్ ఎంతమంది అండి? మేల్స్ 3000. ఒకవేళ ఫీమేల్స్ అడిగాడు అనుకోండి, సార్ మీరు ఇది మూసేశారు సార్, ఫీమేల్స్ అడిగితే ఎలా సార్ అంటే, ఫీమేల్స్ మనం డైరెక్ట్గా అనుకోవచ్చు. ఎలా? 5000 మైనస్ 3000 ఎంత? 2000, అంతేనా? సో 5000 మైనస్ 3000 2000. అలా కాకుండా మనం మేల్స్ కూడా కనుక్కుందాం, చూడండి. ఇక్కడ ఫీమేల్స్ కూడా కనుక్కుందాం. సో మేల్ అడిగాడు కాబట్టి మనం మేడ్ క్లోజ్ చేసాం, ఫీమేల్ అడిగితే ఫీమేల్ క్లోజ్ చేద్దాం, చూడండి. సో 10%, 15%. ఫర్ సపోజ్ ఫీమేల్స్ అడిగాడు అనుకోండి, ఫీమేల్స్ అడిగితే ఫీమేల్ క్లోజ్ చేయండి, రైట్. సో 5600 అంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి? ఇక్కడ మనకు 600 వస్తుంది, రైట్. సో మనము ఫీమేల్ క్లోజ్ చేసాం కాబట్టి మేల్ ఉంటుంది. సో మేల్ అంటే 5000 10% ఎంత అండి? 5000లో 10% ఎంత? 500, అంతేనా? మనకు 500 వస్తుంది డిఫరెన్స్, రైట్. సో 500 అంటే
యాక్చువల్ మనకి ఎంత ఉంది అక్కడ 600 ఉంది అంతే కదా. సో మనకి ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 500 ఉంది. ఈ డిఫరెన్స్ ఎంత అండి? 100. ఎందుకు వచ్చింది ఈ డిఫరెన్స్? వీటి మధ్యలో డిఫరెన్స్ 5% ఉంది కాబట్టి 100 వచ్చింది అంతేనా. అప్పుడు 5% 100 అయితే 100% ఎంత అవుతుందండి? సో 5 × 20, 100 × 20 అంటే ఎంత? 2000. అంటే మనకి ఎలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. సో ఫీమేల్స్ 2000 అయితే 5000లో మేల్స్ ఎంత అవుతారండి? 3000. సో సేమ్ రైట్. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అండి? సో యాజ్ పర్ క్వశ్చన్ మన ఆన్సర్ ఎంత? 3000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బి రాబడి కంటే ఏ రాబడి 25% ఎక్కువ అంట. సో A/B రేషియో తీసుకోండి. బి అంట 100 అయితే ఏ ఎంత అంట? 125 అయితే ఏ రాబడిలో బి రాబడి ఎంత శాతం అన్నాడు రైట్. సో ఏ రాబడిలో బి రాబడి ఎంత శాతం అన్నాడు ఇక్కడ. సింపుల్ క్వశ్చన్ అండి. బి రాబడిలో ఏ రాబడిలో బి రాబడి ఎంత శాతం అని అడిగాడు అంతేనా. సో అంటే మనకి ఇప్పుడు బేస్ ఏదండి? మన బేస్ ఏదవుతుంది? 125 అవుతుంది బై ఏది కంపేర్ చేస్తున్నాం? 100 × 100%. సో అప్పుడు ఏమవుతుంది? 4/5 అంటే 520 ఈజ్ 80% అంతేనా. సో 80% అనేది ఏ రాబడిలో బి రాబడి శాతం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. బి జీతం కంటే ఏ జీతం 50% ఎక్కువ. సో A/B రేషియోలో ఫర్ సపోజ్ బి 100 అయితే ఏ ఏమవుతుంది? 150 అవుతుంది. సో అంటే 3:2. ఏ జీతం కంటే బి జీతం ఎంత శాతం తక్కువ అన్నాడు. ఏ జీతం కంటే బి జీతం ఎంత తక్కువ అని దేనితో కంపేర్ చేస్తున్నాం మనము? ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి /3. ఈ డిఫరెన్స్ ఎంత తక్కువ అన్నాడు కాబట్టి 1 × 100. సో దీన్ని ఎలా రాస్తాం మనం? 33 1/3% అని రాస్తాం అంతేనా. సో 33 1/3% అని రాస్తాం. సో 33 1/3 ఎలా రాస్తామంటే చూడండి 100/3 అంటే ఎంత అండి? సో 33 తీజా 99 అంటే 1 మిగులుతుంది. అంటే 33 ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి /100 రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. బి కంటే ఏ ఎత్తు 40% తక్కువ రైట్. సో ఫర్ సపోజ్ A/B. సో బి అంట 100 అయితే ఏ ఎంత అవుతుందండి? 60 అవుతుందంట. సో 40% తక్కువ అంటే 60 కదా. ఏ ఎత్తు కంటే బీది ఎంత ఎక్కువ శాతం అన్నాడు. ఏ ఎత్తు కంటే బీది ఎంత శాతం ఎక్కువ అన్నాడు రైట్. సో ఇక్కడ మనము దేంతో కంపేర్ చేస్తున్నాము? ఏతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి సో ఈ డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ? 40/60 × 100 రైట్. సో 4 zeros క్యాన్సల్, 2s 3s. సో మనం ఎంత వస్తుంది? 200/3 అంటే ఏం రాయొచ్చు అండి మనము? 66 2/3%. 66 2/3% అనేది అంత తక్కువ ఉంటాడు. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. క్యూకు పి 6 రెట్లు పెద్దది. క్యూకు పి 6 రెట్లు పెద్దది అంటే 1p = 6q అన్నాడు. సో దీన్ని మనము పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందండి? 6:1 అవుతుంది రైట్. సో సారీ రేషియోస్ కన్వర్ట్ చేస్తే 6:1 అవుతుంది. అయితే పి కంటే క్యూ ఎంత శాతం తక్కువ? అయితే పి కంటే క్యూ ఎంత శాతం తక్కువ అన్నాడు. పి కంటే క్యూ ఎంత శాతం తక్కువ. ఈ డిఫరెన్స్ ఎంత అండి? 5 సో ఎంత పి ఎంత అవుతుందండి అప్పుడు? 5/6 × 100. సో 5/6 × 100 అంటే ఎంత వస్తుందండి మనకు? 500/6 అంటే సో 8s 3s అంటే 83 1/3%. సో 2 వస్తుంది. 83 1/3%. ఆప్షన్ సి. క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే 30% 37% వరుస తక్కువగా రెండో సంఖ్య మొదటి దానికంటే ఎంత శాతం తక్కువ అన్నాడు రైట్. సో ఫర్ సపోజ్ రెండు సంఖ్యలు మూడు సంఖ్య కంటే 30% 37% వరుస తక్కువ అన్నాడు. సో ఫర్ సపోజ్ ఒక సంఖ్య 100 అయితే సో అంటే
మూడో సంఖ్య అంటే సి 100 అయితే అప్పుడు బి ఎంత అవుతుందండి 37 తక్కువ అంటే ఎంత అవుతుంది అప్పుడు 63% ఉంటుంది. ఏ ఎంత ఉంటుందండి 30% తక్కువ అంటే 70% ఉంటుంది. అయితే రెండవ సంఖ్య మొదటి సంఖ్య దానికంటే ఎంత శాతం తక్కువ అన్నాడు, రైట్. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ 7 సో ఎంత వస్తుంది 70 ఇంటూ 100. సో 7/70 ఇంటూ 100. సో ఎంత వస్తుంది అప్పుడు మనకు, సో 10 అంటే 10% తక్కువ, అంటే 10% తక్కువ, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యలు మూడవ సంఖ్య కంటే వరుసగా 12.5 25% ఎక్కువ. రెండు సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అన్నాడు. సేమ్ క్వశ్చన్ అండి, బట్ డిఫరెన్స్ అడగలేదు, అందులో ఎంత పార్ట్ అని అడుగుతున్నాడు. రెండు సంఖ్యలు మూడో సంఖ్య కంటే వరుసగా, ఫర్ సపోజ్ సి 100% అనుకోండి, ఓకేనా. అప్పుడు ఏ బి, సో అప్పుడు సి 100% అయితే ఏ ఎంత అవుతుందండి 112.5%, అంతేనా. సో అప్పుడు బి ఎంత అవుతుందండి 125%. అయితే ఏమన్నాడు, రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అన్నాడు. రెండవ సంఖ్యలో మొదటి సంఖ్య ఎంత శాతం అని అడిగాడు, అంతే కదా. మొదటి సంఖ్యలో రెండవ సంఖ్య ఎంత శాతం అన్నాడు. అంటే మనం చూడండి, మొదటి సంఖ్య ఎంత అండి 112 1.5 అంటే 225/200 బై, సో 125%, అంతేనా. సో 125% అంటే ఎలా రాసాం 125/100 ఇంటూ 100. సో ఈ జీరోస్ క్యాన్సల్ అండి. సో మనం దీన్ని ఎలా రాసాము 225/250 ఇంటూ 100 అంటే 225 ఎంత వస్తుంది 9s, అంతేనా. సో 225 9s 225, సో 25 9s 25 10s అంటే సో 10 క్యాన్సల్ అంటే ఎంత వస్తుంది 90%, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బి జీతంలో ఏ జీతం 40% అయితే అది సి జీతంలో 25% అంట. అంటే సో ఏలో 40% ఆఫ్ బి, మళ్ళీ ఇందులో ఎంత 25% సి అంట. అయితే ఏ జీతం సి జీతం ఎంత శాతం అన్నాడు. సో ఏ ఈక్వల్స్ టు 40/100 ఇంటూ 25/100 ఇంటూ సి. ఇప్పుడు ఏమవుతుంది 4, సో 10s ఇక్కడ ఏమవుతుంది 10, రైట్. అంటే ఏ బై సి ఈక్వల్స్ టు 10%, ఏ ఈక్వల్స్ టు 10% ఆఫ్ సి, అంటే ఏలో 10% ఆఫ్ సి అన్నట్టు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ఆదాయంలో 5% బి ఆదాయంలో 15%కు సమానము. ఏ ఆదాయంలో అంట 5%, బి దాంట్లో 15%కు సమానం అంట. బి ఆదాయంలో 10%, సి ఆదాయంలో 20%కు సమానం. సో బి ఆదాయం 10% అంట, సి ఆదాయంలో 20%కు సమానం. అయితే సి ఆదాయం 2000 అయితే ఏబీసీలో మొత్తం రాబడి ఎంత అన్నాడు, రైట్. సో 1 ఇక్కడ 3. సో A/B రేషియో ఎంత అవుతుందండి 3:1. నెక్స్ట్ సో 10 ఇక్కడ 2. B/C రేషియో ఎంత అవుతుందండి 2:1. సో మనకు అక్కడ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి A/B/C కనుక్కోవాలి కదా. సో A/B/C ఎంత అవుతుందండి A/B 3:1, B/T 2:1. సో ఇక్కడ ఈ రేషియో మల్టిప్లికేషన్ కూడా తెలియాలి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, రైట్. సో అప్పుడు ఏమవుతుంది 6:2:1. ఇక్కడ ఏమన్నాడు అతను క్వశ్చన్లో, సి ఆదాయము 2000 అయితే, అంతేనా. సో సి ఆదాయం 2000 అంట. సో ఇక్కడ సి ఎంత అండి, సి ఆదాయం 2000 అయితే సో మొత్తం ఎంత అంటున్నాడు. ఇక్కడ మొత్తం ఎంత అండి 9. సో ఈ 9 పార్ట్స్ ఎంత అంటున్నాడు. సో 1 × 2000, ఇక్కడ 9 ×
2000 ఎంత 18,000. సో మొత్తం ఆదాయం ఎంత అండి 18,000. సో మనకు ఆన్సర్ ఉందా అండి ఇక్కడ? సో ఆన్సర్ 18,000. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్బర్ట్ కంటే పీటర్ 40% ఎక్కువ డబ్బు సంపాదిస్తాడట. ఫర్ సపోజ్ ఆల్బర్ట్ పీటర్ రేషియో ఎంత వస్తుందన్నప్పుడు ఆల్బర్ట్ కంటే పీటర్ 40%, ఆల్బర్ట్ 100 అయితే పీటర్ ఎంత 140. రైట్. మైకేల్ కంటే ఆల్బర్ట్ అర్జున 20% తక్కువ. ఇక్కడ ఏంటి మైకేల్ కంటే ఆల్బర్ట్ అర్జున్ అంట. మైకేల్ 100 అయితే ఆల్బర్ట్ ఎంత 20% తక్కువ అంటే 80. మైకేల్ కంటే పీటర్ సంపాదనలో అధికంగా ఉన్న శాతం ఎంత అన్నాడు. మైకేల్ కంటే సో పీటర్ అంట ఎంత శాతం అధికంగా ఉన్న శాతంగా అనుకోమంటున్నాడు. సో సింపుల్ ఇక్కడ రేషియోస్ అనుకోండి 0-0 క్యాన్సర్. సో 5:7 మనకు ఆల్బర్ట్ పీటర్ది రేషియో ఎంత అండి 5:7. సో ఇక్కడ ఎంత అవుతుంది 5:4. సో మైకేల్ ఆల్బర్ట్ 5:4. సో దాన్ని మనము ఆల్బర్ట్ మైకేల్ లాస్ ఏమవుతుందండి 4:5. సో అంటే ఇప్పుడు మనము ఆల్బర్ట్ మైకేల్ పీటర్ రేషియో తీసుకుందాము. సో మైకేల్ ఆల్బర్ట్ సో పీటర్ రేషియో. సో మైకేల్ ఆల్బర్ట్ రేషియో ఎంత అండి 5:4. నెక్స్ట్ ఆల్బర్ట్ పీటర్ రేషియో ఎంత అండి? సో ఆల్బర్ట్ పీటర్ రేషియో ఎంత అండి 5:7. అంటే ఇక్కడ 4 ఇక్కడ 5. టోటల్ ఎంత వస్తుందండి 25, 20, 28. సో వాళ్ళ రేషియోస్ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఏమన్నాడు అయితే మైకేల్ పీటర్ కంటే ఎంత సంపాదనలో అధికంగా ఉన్నాడు అన్నాడు. సో ఏమన్నాడు ఇక్కడ అయితే మైకేల్ కంటే పీటర్ సంపాదనలో అధికంగా ఉన్న శాతం ఎంత అన్నాడు. సో వీళ్ళ రేషియోస్ ఇక్కడ తీసుకుందాం చూడండి. మైకేల్ ఎంత ఉందండి ఇక్కడ 25. సో పీటర్ ఎంత 28. సో ఈ డిఫరెన్స్ ఎంత అండి 3 బై ఏమడిగాడు మైకేల్ కంటే పీటర్ సంపాదనలో అధికంగా ఉన్న శాతం ఎంత అన్నాడు. మైకేల్ కంటే పీటర్ సంపాదనలో అధికంగా ఉన్న శాతం ఎంత అని అడిగితే సో మనం దీన్ని ఎలా రాయొచ్చండి. సో మనకు మైకేల్ బేస్ కాబట్టి ఇంటూ 25/25 × 100 అంటే 4 ఎంత వస్తుంది 12%. రైట్. సో ఆన్సర్ అప్పుడు 12%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రౌనక్ కంటే అమిత్ నెల జీతం 30% ఎక్కువ. సో రౌనత్ కంటే అమిత్. సో రౌనత్ 100 అయితే అమిత్ ఎంత అండి 130. సో 0-0 క్యాన్సల్. సో రేషియో ఏమవుతుంది అప్పుడు R:A = 10:13. దీపక్ నెల జీతం కంటే రౌనక్ది 20% తక్కువ. రైట్. సో దీపక్ కంటే రౌనత్ అంట 20% తక్కువ. అంటే దీపక్ 100 అయితే రౌనత్ ఎంత అండి 80 అవుతుంది. సో అప్పుడు రేషియో ఏమవుతుంది 5:4. దీపక్ రౌనత్ 5:4. నెక్స్ట్ అమిత్ దీపక్ నెల సరి జీతంలో భేదము 800 అయితే రౌనక్ నెల జీతం ఎంత అన్నాడు. రైట్. సో ఇక్కడ ఎంతంట అమిత్ మరియు ఈ దీపక్ల డిఫరెన్స్ అంట జీతంలో డిఫరెన్స్ అంట 800 అంట. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలి రౌనక్ ఎంత అంటున్నాడు. సో మనము D:R:A అంటే దీపక్ది రౌనక్ది అమిత్ది. సో రేషియో కనుక్కుందాం చూడండి. సో రేషియో ఏమవుతుంది సో D:R ఎంత ఉంది ఇక్కడ 5:4. రౌనత్ ఉన్న అమిత్ రేషియో ఎంత ఉంది 10:13. సో ఇక్కడ ఇంటూ 4 ఇక్కడ ఇంటూ 10 అంటే ఎంత వస్తుందండి 50, 40, 52 కదా. సో 26. సో ఇక్కడ 26 అంటే 25, 26. సో వీళ్ళ రేషియోస్ ఎలా ఉన్నాయి D:R:A రేషియోస్ ఎలా ఉన్నాయంటే 25:20:26. నేమన్నాడు
వీళ్ళిద్దరి మధ్యలో అమిత్కును దీపక్కి డిఫరెన్స్ ఎంత అంటే 1 అనేది 800 అయితే అప్పుడు రౌనక్ నెల జీతం ఎంత 20 ఎంత అని అడిగాడు అంతేనా. సో 1 × 800 20 × 800 ఎంత అవుతుంది 16,000. సో వాళ్ళ జీతం అంట 16,000 రైట్ 16,000. నెక్స్ట్ క్వశ్చన్ అండి 800 మార్కులు గరిష్టంగా ఉండే పరీక్షలో బి కంటే ఏ 20% తక్కువ రైట్. సో బి కంటే ఏ అంటే 20% ఎక్కువ అన్నాడు, బి కంటే ఏ 20% ఎక్కువ. సో అప్పుడు A/B 120:100 అవుతుంది అంతేనా. సో అప్పుడు రేషియో ఏమవుతుంది 6:5. సో A/B = 6:5. నెక్స్ట్ ఏమన్నాడు సి కంటే బి 20% ఎక్కువ రైట్. సో సి కంటే అంట బి 20% ఎక్కువ. సో B/C ఏమవుతుంది మళ్ళీ 120:100. సో సి 100 అయితే బి ఎంత అవుతుంది 120 అంటే 6:5. రేషియో ఎంత 6:5. నెక్స్ట్ ఏమన్నాడు డి కంటే సి 15% తక్కువ, డి కంటే సి 15% తక్కువ. సో అప్పుడు డి 100 అయితే సి ఎంత అవుతుంది 85 అవుతుంది అంతేనా. సో డిఫరెన్స్ ఎంత అండి సో 19s 20s అంతేనా 17s 20s రైట్. ఆ ఏ మార్కులు 576 అయితే డికి వచ్చిన మార్కులు గరిష్టంలో ఉజ్జయింపుగా ఎంత శాతమో అన్నాడు. ఇక్కడ మనము డి యొక్క టోటల్ మార్కులో డి యొక్క పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. సో మనము ఈ వాటి ABCD రేషియోస్ కనుక్కుందాం చూడండి. సో A/B/C/D. A/B ఎంత అండి 6:5, B/C 6:5, C/D 17:20. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 5 ఉంది కాబట్టి సో ఈ 5 మొత్తం ఇక్కడ క్యారీ అవుతుంది. సో ఇక్కడ ×5 అవుతుంది. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ క్యారీ అవుతుంది ×5 అవుతుంది. సో నెక్స్ట్ ఈ 6 ఇట్ క్యారీ అవుతుంది ×6. సో ఈ 17 ఇట్ క్యారీ అవుతుంది ×17 రైట్. సో అప్పుడు టోటల్ రేషియో ఎంత వస్తుంది చూడండి. సో 5 × 5 అంటే 25 × 500. నెక్స్ట్ సో ఇక్కడ ఎంత వస్తుందండి 25 × 17 ఎంత వస్తుందండి 425. నెక్స్ట్ సో 30 510. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 36 × 17 612. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు ఇక్కడ ఏ మార్కులు 576 అయితే ఏ యొక్క మార్కులు 576 అయితే డికి వచ్చిన మార్కులు గరిష్టంలో ఉజ్జయింపుగా ఎంత అన్నాడు రైట్. సో ఏ యొక్క మార్కులు అంటే ఇక్కడ మనకి ఏ 612 వచ్చింది బట్ యాక్చువల్ ఎంత ఇక్కడ 576. మనం డి మార్కులుగా అనుకోవాలి అంటే సో ఇక్కడ ఎలా అనుకుంటామండి సో 500. సో మనం 612 తీసుకుంటే ఎంత వచ్చింది మనకు 576. మనం 500 తీసుకుంటే ఎంత వస్తుందండి సో 576 ఇంటూ దీన్ని ఎలా రాస్తాం మనము సో 576 ఇంటూ 576 ఇంటూ ఈ 500 అటు వెళ్తుంది. సో 500/612 రైట్. సో 576 ఇంటూ 500/612 ఎంత వస్తుందండి 470 అప్రాక్సిమేట్లీ 470.5 వస్తుంది. ఇదేంటి డి వాల్యూ. సో ఈ డి వాల్యూ అంట అంటే ఈ 470 అనేది 800లో ఎంత పార్ట్ అని అడుగుతున్నాడు అంటే సో ఇంటూ 100% అనుకోమన్నాడు కాబట్టి 470/800 ఇంటూ 100 ఎంత వస్తుందండి అప్రాక్సిమేట్లీ 58.75. సో ఇందులో డి ఎంత అండి 58.75 రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 58.75 ఇచ్చాడు. సో 58.75 అంటే సో మన 58.8 ఉంది.
సో 58 పాయింట్ అంటే అప్రాక్సిమేట్గా వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి, ఒక పరీక్షలో స్కూల్ ఏ నుంచి హాజరైన విద్యార్థులు 70% మంది అర్హత పొందారు. స్కూల్ బిలో హాజరైన విద్యార్థుల్లో ఏలో హాజరైన వారికంటే 20% ఎక్కువ. సో ఇక్కడ చూడండి, ఏలో అంట 100% మంది హాజరైతే సో పాస్ అయిన వాళ్ళు ఎంతనాట అంటే 70%. సో ఫెయిల్ అయిన వాళ్ళు 30%. రైట్. సో ఇందులో కంటే బీలో అంట 20% ఎక్కువ అంటే ఏమవుతుందండి 120. 20% ఎక్కువ అంటే 120. ఈ 120లో బీలో అర్హత పొందిన వారు ఏలో అర్హత పొందిన వారి కంటే 50% ఎక్కువ అన్నాడు. రైట్. సో బీలో అర్హత పొందిన వారు ఏలో అర్హత పొందిన వారి కంటే 50% ఎక్కువ అన్నాడు. అంటే ఎంత అండి ఇందులో 50% ఎంత అండి 70లో దీన్ని 70 అని రాసుకోండి, డైరెక్ట్గా సరిపోతుంది. సో 70లో 50% అంటే ఎంత అవుతుందండి మనకు అప్రాక్సిమేట్ 35 అవుతుంది. అంటే 70 + 35 అంటే ఎంత 105. రైట్. సో 105 పాస్ అయ్యారు. సో మిగతా వాళ్ళు 15 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. బి స్కూల్లో అర్హత పొందిన విద్యార్థులు అక్కడే హాజరైన విద్యార్థులు ఎంత శాతము అన్నాడు. సో అర్హత పొందిన వారు ఎంత అండి ఇక్కడ? సో అర్హత పొందిన వారు 105 అంతేనా? అంటే ఇక్కడ పర్సంటేజ్ పాస్ పర్సెంట్ కనుక్కుంటాం అంటే 105 టోటల్ ఎంత 120 × 100. 105/120 × 100. సో ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 105 అంటే 21, ఇక్కడ 24. సో 24 5 120, 21 5 ఉంటుంది. సో మనకు అప్రాక్సిమేట్లీ 87.5 వస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 87.5%. రైట్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తాజా పళ్ళల్లో 68% నీరు, ఎండించిన పళ్ళలో 20% నీరు ఉంటుంది. 100 kg తాజా పళ్ళ నుంచి ఎంత ఎండించిన పళ్ళు లభ్యమవుతాయి అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలా ఎగ్జామ్స్లలో వచ్చింది. సో జాగ్రత్తగా గమనించండి. ఫ్రెష్ ఫ్రూట్లో మనకు పల్పు వాటర్ ఉన్నాయంట. పల్పు వాటర్. సో వాటర్ 68 ఉంటే పల్ప్ ఎంత ఉంటుందండి 32% ఉంటుంది, అంతే కదా. నెక్స్ట్ ఏమన్నాడు, డ్రై ఫ్రూట్. సో డ్రై ఫ్రూట్లో 20% నీరుంటే సో 80%. సో 20% నీరుంటే 80% అంట వాటర్ ఉంటాయి. రైట్. సో అయితే ఈ 100 kg దాంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ లభ్యమవుతాయి అన్నాడు. 100 kg దాంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ లభ్యమవుతాయి అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి, ఎప్పుడైనా ఈ పల్ప్ రేషియో ఈక్వల్ ఉండాలి. రైట్. సో పల్ప్ రేషియో ఈక్వల్ ఉండాలి. ఓకేనా. సో పల్ప్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, వాటర్ చేంజ్ అవుతుంది, పల్ప్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనం పల్ప్ రేషియోని సేమ్ చేద్దాం చూడండి, ×4. సో అప్పుడు ఈ రేషియో ఏమవుతుందండి ×4 అంటే సో 32:68 అవుతుంది. ఇక్కడ కూడా 32:8 అవుతుంది, అంతేనా. సో ఇప్పుడు ఈ పార్ట్ ఎంత ఇచ్చాడు మనకు? ఈ పార్ట్ ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. రైట్. సో ఏమన్నాడు, ఈ 100 పార్ట్స్ 100 kg అయితే సో ఈ 40 పార్ట్స్ ఎంత అన్నాడు. 40 పార్ట్స్ ఎంత అన్నాడు. సో 100 × 1 40 × 1 ఎంత అవుతుంది 40 kg. సో 40 kg మనకు 40 kg డ్రై ఫ్రూట్ లభ్యమవుతుందండి. 40 kg డ్రై ఫ్రూట్. సో ఆన్సర్ మనకి ఎంత ఇచ్చారు చూడండి. సో ఆన్సర్ 40 kg ఉంది ఇక్కడ. ఆన్సర్ 40 kg. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ మెథడ్ మనం ఎక్కడ వాడతాం అంటే అలిగేషన్ మిక్సర్లో వాడతాము. సో మిక్సర్లో వాడతాము. సో దీనికి డిఫరెంట్ మెథడ్ కూడా ఉంది. సో మన అలిగేషన్ మిక్సర్ డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడ డిస్కస్ చేసుకున్నాం. రైట్. సో నెక్స్ట్ సెషన్లో మిగతా పర్సంటేజ్ టాపిక్ కంప్లీట్ చేద్దామండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. స్టే సేఫ్ ఎట్ హోమ్. స్టే సేఫ్.